పునాది అనేది ఎంతో అవసరం. మరి విద్యార్థులకు గురువులు అనేవాళ్ళు పునాది లాంటి వాళ్ళు. మరి గట్టి పునాది వేస్తూ స్టూడెంట్స్ని ఎంతో ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్న చామగురి కృష్ణయ్య గారి గురించి ఇచ్చే వాళ్ళు మార్కెట్లో చాలా తక్కువ మంది ఉన్నారు. అసలు ఈ మార్కెట్ అనేది ఎలా ఉంటుంది? సో మీరు ఈ మార్కెట్ అనేది చాలా పెద్ద మార్కెట్. చాలామంది కూడా ఐఐటిలో బీటెక్ కంప్లీట్ అయిన విద్యార్థులు కూడా వాళ్ళు ఇంజనీరింగ్ మీద ఉద్యోగం చేయకుండా చాలామంది ఈ టీచింగ్ ఫ్యాషన్ తోటి ఐఐటి టీచరే చాలామంది సెటిల్ అయ్యారు. సో అంటే మనము సాటిస్ఫాక్షన్ కోసం చాలామంది బీటెక్ వదిలేసి కూడా, అంటే సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వదిలేసి కూడా ఐఐటి మీద, అంటే చాలా పెద్ద మార్కెట్. మీరు ఆల్ ఇండియా లెవెల్లో చూస్తే ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ టీచింగ్ తీసుకుంటారు, అది కోచింగ్ తీసుకుంటా ఉన్నారు. మరి ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్కి కోచింగ్ ఇవ్వాలంటే హండ్రెడ్స్ ఆఫ్ టీచర్స్ అవసరం, థౌజండ్స్ ఆఫ్ టీచర్స్ అవసరం. కనుక పర్ఫెక్ట్ టీచింగ్ చేసే వాళ్ళకి అద్భుతమైన అవకాశం ఇక్కడ మనీతో పరంగా మనకి సాటిస్ఫాక్షన్ వస్తుంది. అంటే నా స్టూడెంట్స్ ఆల్ ఇండియాలో లెవెల్లో టాపర్స్ ఉన్నారు, ప్రపంచం మొత్తంలో ఎక్కడికి వెళ్ళి నా స్టూడెంట్స్ ఉంటారు. ఇప్పుడు నన్ను కృష్ణ అంటే చామగురి కృష్ణ అంటే గుర్తుపడతారు చాలామంది తెలియదు. మీరు ఎవరైనా కెమిస్ట్రీ కృష్ణయ్య సార్ అంటే అందరు గుర్తుపడతారు. కెమిస్ట్రీ కృష్ణయ్య సార్ అంటేనే గుర్తు ఎక్కువ. సో నేను పేరెంట్ కూడా చాలామంది అబ్జర్వ్ చేస్తుంటాను. నేను కొన్నిసార్లు ఎదురుగా పోయి మాట్లాడుతున్నప్పుడు పలానా వారికి తెలుసా అంటే కృష్ణయ్య సార్, కెమిస్ట్రీ కృష్ణయ్య సార్, కృష్ణయ్య అంటే మాకు గుర్తుపడు, కెమిస్ట్రీ కృష్ణయ్య సార్ అంటే ఆ విధంగా నేమ్ వస్తుంది. ఆ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్. సో అలా మెడికల్ స్టూడెంట్స్ కూడా మీరు చాలామంది చూస్తూ ఉంటారు, మెడికల్ సీట్ రావాలంటే చాలా కష్టపడాలనుకుంటారు మీరు. నేను చాలామంది పేరెంట్ కూడా అబ్జర్వ్ చేస్తాను. ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ మెడికల్ సీట్ రావాలంటే మార్నింగ్ నుండి నైట్ 11, 12 వరకు చదివే వాళ్ళు ఉంటారు. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్ వే, అది పద్ధతి కాదు. ఫస్ట్ స్టూడెంట్కి ఏం నేర్పాలి? కాన్సెప్ట్ నేర్పాలి. కాన్సెప్ట్ వచ్చినట్లయితే మీరు నైట్ 10 వరకు చదివే వస్తుంది. సార్ మీరు ఎలా చెప్పగలుగుతారు అంటారు. నా స్టూడెంట్స్ నేను అబ్జర్వ్ చేశాను. 2015లో ఒక అమ్మాయి ఉంది. సో అమ్మాయికి 160కి అవుట్ ఆఫ్ 160కి 154 మార్క్స్, అవుట్ ఆఫ్ 160 154 మార్క్స్, డైరెక్ట్ ఇంటర్మీడియట్ తోటి, లాంగ్ టర్మ్ తోటి కూడా కాదు. సో ఆ అమ్మాయి నేను పర్సనల్గా, అంటే ఆ క్లాస్లో 17 మెంబర్స్ ఉండేది, అందులో 11 మెంబర్స్కి ఎంబీబీఎస్ వచ్చింది. వాళ్ళని నేను మార్నింగ్ 7:30 to 10 వరకే క్లాసెస్ ఉండేది, క్లాస్ స్టడీ అవర్స్ కానీ అన్నీ కానీ. అంటే ఆ తర్వాత వాళ్ళు చదివే వాళ్ళు కాదు, అయినా కూడా టాప్ ర్యాంకర్స్. అంటే కాన్సెప్ట్ చెప్పగలిగినప్పుడు ఏదైనా ఈజీ. అంటే అది ఐఐటీ కావచ్చు, ఎంబీబీఎస్ఏ కావచ్చు, రేపు సివిల్సే కావచ్చు, గ్రూప్ 1 వచ్చు. ఎవరైతే కాన్సెప్చువల్గా స్ట్రాంగ్గా ఉంటారో 100% వాళ్ళు జీవితంలో సక్సెస్ రేట్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇంజనీర్ అవ్వాలన్నా, నీటిలో మంచి ర్యాంక్ రావాలన్నా స్కూల్ స్టేజ్ నుంచే స్టూడెంట్స్కి ఫౌండేషన్ అనేది అవసరం అవుతుందా? చాలామంది ఇక్కడ ఫౌండేషన్ అనేది, అంటే నా దృష్టిలో చాలామంది బిజినెస్ కొంతమంది అనిపిస్తూ ఉంటుంది, కొంతమందికి ఏమో లైఫ్ యాంబిషన్ అవుతుంటుంది. సో నేను అనేది ఏంటంటే, ఇప్పుడు చాలామంది ఐఐటి కాన్సెప్ట్ అని చెప్తూ ఉంటారు, కానీ అది నిజమైన కాన్సెప్ట్ చెప్పారు. 8th చదువుతున్న పిల్లవాడికి ఏం చెప్తారంటే 9th క్లాస్లో ఉన్న సిలబస్ చెప్తారు, 9th చదువుతున్న పిల్లవాడికి 10th సిలబస్ చెప్తారు, 10th ఉన్న పిల్లవాడికి ఇంటర్మీడియట్ బేసిక్సే చెప్తారు. అది ఫౌండేషన్ అనబడదు. మీరు 8th చదువుతున్నప్పుడు 8th టాపిక్స్ ఉన్నాయి, మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ. మీరు చాలామంది ఏం చేస్తారంటే వర్టికల్గా టీచ్ చేస్తారు. 8th వాడికి 9th, 9th వాడికి 10th, 10th వాడికి ఇంటర్మీడియట్. అది పద్ధతి కాదు. 8th వాడికి ఇట్లా హారిజాంటల్గా టీచ్ చేయండి. మీకున్న ఒక టాపిక్ ఉంది, ఒక టాపిక్ని హారిజాంటల్గా, అంటే ఒక ఆన్సర్ని ఎన్ని విధాలుగా రాబట్టవచ్చో స్టూడెంట్ని అన్ని విధాలుగా డెవలప్ చేయాలి. అది కాకుండా మనం బట్టించి ఇదే చెప్తున్నాం, ఈ ఫౌండేషన్ కరెక్ట్ కాదు. హారిజాంటల్గా స్టూడెంట్ అనలిటికల్ పవర్ గట్టిగా ఉంటే అది ర్యాంకు రావడానికి 100% మార్గమే. ఫౌండేషన్ అనేది ర్యాంక్ రావడానికి మార్గమే, కానీ అదొక ప్రాపర్ వేలో వెళ్ళాలి. ఫౌండేషన్ అంటే మళ్ళీ చెప్తా ఉన్నాను చాలా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ఒకటి ఎగ్జాంపుల్ 10 - 2 అంటాను, ఆన్సర్ 8. 10 - 2 ఆన్సర్ 8. ఇంకో విధంగా చెప్పవచ్చు నేను, ఎట్లా 4 + 4 8 అని కూడా చెప్తాను. ఇంకో విధంగా చెప్పవచ్చు మనం, ఎలా చెప్తారు? 4 × 2, అలా కాకుండా 2 × 2 × 2 ఇలా. అంటే ఒక 8 అనే ఆన్సర్ని మల్టిప్లికేషన్ ద్వారా తేవాలి, తెలుగులో చెప్తే మనము గుణకారం అంటాం, డివిజన్ ద్వారా చెప్పాలి, ఎడిషన్ ద్వారా చెప్పాలి, సబ్స్ట్రాక్షన్. అంటే ఒక ఆన్సర్ని ఇన్ని వేలో కనెక్ట్ చెప్పగలిగితే ఎనలిటికల్ పవర్ వచ్చేస్తుంది. అలా కాకుండా నువ్వు 8 వచ్చింది తర్వాత 10 ఎట్లా వస్తుంది, ఇట్లా పోతే చదువు కాదు. స్టూడెంట్ని మనము అక్కడే 8th, 9th ఉన్న చాప్టర్స్లోనే హారిజాంటల్గా వాళ్ళ ఎనలిటికల్ పెంచండి, అదే ఫౌండేషన్ అవుతుంది. అంటే నీకున్న ఎగ్జాంపుల్ ఉంది, ఆ ఎగ్జాంపుల్ చెప్పడం ఆన్సర్ కాదు.
ప్రాబ్లంలో మనకి ఎక్సర్సైజ్ ఉంటుంది. ఎక్సర్సైజ్ చేయడం అనేది అది టీచింగ్ కాదు, ఎక్సర్సైజ్ చేయడం కాదు. ఆ ఎక్సర్సైజ్ స్టూడెంట్ ఓన్గా చేసేటట్టు నువ్వు చేయాలి. ఎక్సర్సైజ్ స్టూడెంట్ ఓన్గా చేయాలి, అది చదువు. అంటే దానికి సంబంధించిన కాన్సెప్ట్ను స్టూడెంట్ని డిఫరెంట్ వాళ్ళకి థింక్ చేయించగలిగితే ఆటోమేటిక్గా అది ఫౌండేషన్ అవుతుంది. వాడు ఎప్పుడైతే ఓన్గా చేయడం కలుగుతుందో వాడికి ఇన్నర్ ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. 100% నేను చేయగలను కనుక నేను సక్సెస్ సాధిస్తానని చెప్పేసి అప్పుడు ఎప్పుడైతే ఆ మనసులో కాన్ఫిడెంట్ వస్తుందో ర్యాంక్స్ అనేది ఆటోమేటిక్ వస్తుంది. సో నా ఉద్దేశంలో ఫౌండేషన్ అవసరమే, కానీ బిజినెస్గా కాదు. ఫౌండేషన్ అవసరమే, బిజినెస్గా కాదు. ఎలా ఉండాలో ఫౌండేషన్ అంటే హారిజాంటల్గా చెప్పాను ఒక కాన్సెప్ట్. నేను చాలామంది చూస్తాను, ఒక స్టూడెంట్కి 20/5 అంటే ఆన్సర్ రాదు, 20/5 అంటే ఆన్సర్ రాదు, భయపడిపోతాం. కానీ అక్కడ ఏం చేయాలంటే ఫస్టే నువ్వు 8th, 9th, 10th, 6th నుంచి ఏం చేయాలంటే ఎడిషన్ని, సబ్స్ట్రాక్షన్ని, మల్టిప్లికేషన్ని, ఓకే, డివిజన్ 4 ఒకే క్వశ్చన్లో వచ్చేటట్టు చూడండి. మీరు ఫస్ట్ ఏం చేస్తారు, డివిజన్ మాత్రం చెప్తున్నారు, ఎడిషన్ మాత్రం చెప్తున్నారు, సబ్స్ట్రాక్షన్ సబ్స్ట్రాక్షనే చెప్తున్నారు. ఓకే, కానీ ఇవన్నీ కలిపి ఒకేసారి చెప్పండి, ఒకే ప్రాబ్లం సాల్వ్ చేయండి. అట్లాంటి 10 ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే స్టూడెంట్ ఏం చేస్తాడు, కొత్త ఆన్సర్ కోసం వెతుకుతాడు, ఏదో వెతుకుతాడు. సో ఆ థింకింగ్ లెవెల్ పెంచాలి. ఆటోమేటిక్గా స్టూడెంట్ గొప్పవాడవుతాడు, క్వశ్చన్స్ వాడే వేస్తాడు, మనం వేయాల్సిన అవసరం లేదు. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫౌండేషన్. ఇప్పుడు స్టూడెంట్స్లో చూసుకుంటే అందరూ ఒకలా ఉండరు. కొందరు ఈజీగా క్యాచ్ చేస్తారు, మరి కొందరేమో చాలా స్లోగా నేర్చుకుంటారు. కొందరు నేర్చుకుంది కూడా మెమరీ పవర్ తక్కువ నుండి మర్చిపోతుంటారు. అలాంటి వాళ్ళని ఎలా డీల్ చేస్తారు మీరు? వాళ్ళని ఏ విధంగా మోటివేట్ చేస్తారు? ఇప్పుడు ఫస్ట్ అని నేను ఇప్పుడు చెప్పాను కదా, ఫస్ట్ చెప్పేటప్పుడు క్లాసులో వాడు బిలో యావరేజ్ అయినా ఎబో యావరేజ్ అయినా టీచింగ్ అనేది స్లోగా నెమ్మదిగా ప్రతి విషయాన్ని విడమర్చి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళాలి. ఏదో చెప్పి నేను తెలుగులో చెప్తాను నీకు ఆ ఈ ఊ అట్లా చదువు చెప్పడం కాదు. ఆ ఈ ఇలా విడమర్చి చెప్తూ పోతే బిలో యావరేజ్ స్టూడెంట్కి అర్థమవుతుంది, ఎబో యావరేజ్ స్టూడెంట్కి అవుతుంది, ఇంకా సూపర్ స్టూడెంట్ కూడా అర్థమవుతుంది. కాకపోతే అప్పుడు టాపర్ ఏదైతే ఉందో వాడు ఫీల్ అవ్వచ్చు కొంత స్లో అవుతుందని. కానీ ఈ లెవెల్లో టీచింగ్ అయిన తర్వాత ఈ ఎబో యావరేజ్ స్టూడెంట్ వాడు కూడా టాపర్ స్టూడెంట్తో కాంపిటేట్ అవుతాడు. కనుక మనం చెప్పే టీచింగ్ ఎలా ఉండాలంటే ప్రతి వాడికి అర్థం అవ్వాలి. కొంతమంది నేను టీచ్ చేస్తున్నా, టాపర్ ఉంది, టాపర్ ఒక్కరే ఉంటారు. ఎక్కడైనా వెళ్ళండి మీరు, టాపర్స్ ఒక 10 to 5% కంటే ఎక్కువ ఉండదు. ఎక్కువ మంది 70 to 80% బిలో యావరేజే ఉంటారు. కానీ ఈ ఎక్కువ మందికి టీచ్ చేసేవాడు గొప్ప టీచర్ అయితే కానీ ఒక్కరిద్దరు టీచ్ చేసే వాళ్ళకి కాదు. ఈ యావరేజ్ స్టూడెంట్, అబవ్ యావరేజ్ స్టూడెంట్ నువ్వు ర్యాంక్ తెప్పి, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టీచింగ్. అంతేగాని నాకు చాలా సబ్జెక్ట్ వస్తుంది, నేను బోర్డుకే చెప్తాను, పిల్లవాడికి అర్థం పోని అట్లా చెప్పకూడదు. ఫస్ట్ నువ్వేం చేయాలి, స్టూడెంట్ లెవెల్కి వెళ్ళాలి. అంటే ఫస్ట్ నువ్వు స్టూడెంట్ని అర్థం చేసుకోవాలి, స్టూడెంట్ని చదవాలి. స్టూడెంట్ని చదివి వాని లెవెల్లో వెళ్ళి చదువు చెప్తే ఫస్ట్ ఎవరు కూడా చూడండి, మనకి ఇచ్చిన దేవుడు అందరికీ ఒకటే బ్రెయిన్ ఇచ్చాడు. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఇవ్వలేదు. ఫస్ట్ ర్యాంకర్ కింద ఇచ్చి చిన్న ర్యాంకర్ కాదు, అందరికి కూడా ఇచ్చారు. మనం యూటిలైజ్ చేసుకున్న దాన్ని బట్టి అంటే అది దేని మీద డిపెండ్ అవుతుంది. ఫస్ట్ గురువు పేరెంట్ మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ స్కూల్లో ఉన్న టీచర్ పైన. వీళ్ళిద్దరు కనుక ప్రాపర్గా గైడెన్స్ ఇవ్వగలిగితే స్టూడెంట్కి ఇష్టం వచ్చేటట్టు చెప్పాలి, కష్టపెడుతూ చదువు చెప్పొద్దు. ఒకటే ఇష్టపడుతూ చదువు చెప్పాలి, వాడికి ఇష్టాన్ని పెంచాలి. అంతేగాని మనం వాడిని కష్టపెడుతూ చదువు చెప్తే వాడి ఇంట్రెస్ట్ రాదు, తెలివి కల వాడి కూడా ఇంట్రెస్ట్ పోతుంది. కనుక నేను చెప్పే నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ స్టూడెంట్లో ఇంట్రెస్ట్ పెంచడం చాలా ఇంపార్టెంట్. యావరేజ్ కావచ్చు, అబవ్ యావరేజ్ కావచ్చు, ఇంకా సూపర్ స్టూడెంట్ కావచ్చు. అయితే టీచింగ్ చెప్పిన తర్వాత నేనేం చేస్తానంటే బిలో యావరేజ్ స్టూడెంట్కి మళ్ళీ ఒకసారి దగ్గర పిలుచుకొని, నాన్న ఇది కాదు, నువ్వు ఇది ప్రిపేర్ అవ్వు, ఇంతవరకు ప్రిపేర్ అవ్వు, నీకు ఎంతవరకు సాధ్యమో అంతే ప్రిపేర్ అవ్వు అంటాం. వాడు అప్పుడు కొంత ప్రిపేర్ అయిన తర్వాత నేను బర్డన్ పెంచుతూ పోతుంటా, ఆయన వాడు ఈజీగా తీసుకుంటాడు. కానీ ఫస్ట్ ఏం రాను బర్డన్ ఎక్కువ ఇస్తే వాడు చదవలేడు. మరి బాగా చదివేటోడు ఉండు కదా సార్, అదే చదువు చెప్పినవాడు కరెక్ట్. అప్పుడు నెక్స్ట్ టైం ఏం చేస్తే ఎక్స్ట్రా టైంలో వానికి ఎక్స్ట్రా వర్క్ ఇస్తాం. ఎందుకంటే వాడు ఫాస్ట్ చేసేస్తుండు కదా, వాడు ఎక్స్ట్రా వర్క్ ఇస్తాం. అంటే వాడిని సాటిస్ఫై చేస్తాం. బిలో యావరేజ్ చెప్పేటప్పుడు మాత్రం కాన్సెప్ట్ క్లారిటీ చెప్తూ యావరేజ్ అని కూడా పట్టుకురావాలి. ఆ తర్వాత వర్క్ చేయించేటప్పుడు మాత్రం డిఫరెన్స్ చూపించాలి. యావరేజ్ అని పైకి తీసుకురావాలి, గుడ్గా ఉన్నవాడిని ఇంకా పైకి తీసుకురావాలి. సో టీచింగ్లో అలా చేయగలిగితే అందరు స్టూడెంట్లు మంచి స్టూడెంట్స్ అవుతారు, అందరు టీచర్స్ మంచి టీచర్స్ అవుతారు. ఇప్పుడు కొంతమందిని చూసుకుంటే థియరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కొన్ని స్కూల్స్, కాలేజెస్. అలాంటి స్టూడెంట్స్ ప్రాక్టికల్గా అప్లై చేసే విషయానికి వస్తే చేయలేకపోతున్నారు. వాళ్ళు ఏంటంటే మార్క్స్, నేము, ఫేము ఇవే చూసుకుంటున్నారు. అలాంటి స్కూల్స్, కాలేజెస్పై మీ స్పందన ఏంటి? సో మనం
కాలేజీని స్కూల్ని నేను ఎవరిని క్రిటిసైజ్ చేయడం పద్ధతి కాదు. ఎందుకంటే ఒక్కొక్కరికి ప్రెషర్ ఉంటుంది. మీరు అన్నట్టు ఏంటంటే కొన్ని స్కూళ్ళల్లో ఏమంటారంటే నీకు ఈ సిలబస్ ఇచ్చాను ఈ టైంలో కంప్లీట్ చేయని టీచర్ మీద ప్రెషర్ చేస్తారు. సో అలాంటి సందర్భాల్లో టీచర్ చేయాల్సి వస్తుంది. సో అక్కడ అతను తప్పు కాదు. అక్కడ టైం బౌండ్ ఉన్నప్పుడు దాన్ని కంప్లీట్ చేయాలి. అలా కాకుండా ఎలా ఉండాలంటే ఫస్ట్ మనము టీచర్ ఫ్రీ టైం ఇవ్వాలి. సార్ మీరు చదువు చెప్పడం అనేది ఎలా ఉండాలంటే పిల్లవాడికి అర్థమైంది చదువు చెప్పండి. అర్థం కాకుండా టైం బౌండ్ పెట్టుకొని కంప్లీట్ చేస్తాం, అది నో యూస్. ఒక 1 అవర్ చెప్పాలి, మీరు 1 అవర్ కంప్లీట్ చేయండి, టీచర్ చేయగలడు. కానీ అది అర్థమవుతుందో అర్థం కావట్లేదు తర్వాత మ్యాటర్. కానీ నా ఉద్దేశం ఎలా ఉండాలంటే టైం బౌండ్ కాదు. స్టూడెంట్కి యావరేజ్ వాడికి ఎబోవ్ యావరేజ్ అర్థమయ్యే విధంగా 1 గంట ఎక్కువని తీసుకొని టీచర్ కొంచెం ఫెసిలిటీ ఇవ్వగలిగితే ఏ టీచర్ అయినా కూడా తపన పడతాడు. ఏమనుకుంటాడు, నా స్టూడెంట్ గొప్పవాడు కావాలి, ఉన్నత స్థానం చేరాలని ప్రతి టీచర్ కోరుకుంటాడు. సో అలాంటి సందర్భాల్లో టీచర్కి ఏమి ఇవ్వాలి, కొంత మనం టైం ఫ్లెక్సిబిలిటీ ఇచ్చేసి సార్ మీరు పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పండి, నెమ్మదిగా చెప్పండి అని మీరు ఆ ప్రోత్సాహాన్ని మేనేజ్మెంట్ ఇవ్వగలిగితే అన్ని స్కూళ్ళలో టాపర్స్ వస్తారు. మీరు చూడండి, ఇప్పుడు టాప్ ర్యాంకర్స్ అంటే హైదరాబాద్లో ఉన్న ర్యాంకర్స్ కావట్లేదు, విలేజ్లో చదివే వాళ్ళు కూడా ర్యాంకర్స్ అవుతున్నారు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళే ర్యాంకర్స్ కావట్లేదు, విలేజ్లో ఉన్న వాళ్ళు కూడా ర్యాంకర్స్ అవుతున్నారు. అంటే అర్థమైంది, బ్రెయిన్ అందరికీ ఉంది. అంటే వాళ్ళ బ్రెయిన్ను మనము ఎనలైటికల్గా పెంచాలి. అంటే ఇప్పుడు టీచింగ్ చెప్పాను కదా మేడం, టీచింగ్ అంటే హరిబరిగా కాదు, ఎనలైటికల్గా. అంటే కొంతమంది మీరు ఎగ్జామ్సే ప్రామాణికం కాదు. చెప్పింది ఫస్ట్ అర్థమైతే ఆ ఎగ్జామ్స్ ఏదైనా ఈజీగా రాస్తాం. చెప్పింది అర్థమైతే ఎగ్జామ్ ఈజీగా రాస్తాం. మనం చెప్పడమే అర్థం సరసరం చెప్పినప్పుడు వాళ్ళు ఎగ్జామ్ రాయమంటే వాడికి ఎలాగో టెన్షన్, తెలివి కలవాడే, కానీ ఎగ్జామ్ అంటే టెన్షన్, ఎగ్జామ్ అంటే భయం. సో దీంతో ఏమైతుందంటే వెనకబడిపోతూ ఉంటాం. అలా కాకుండా ఎగ్జామ్ అనేది ఎగ్జామ్గానే రాయాలి. అంటే ఫస్ట్ నువ్వు ఎనలైటికల్ అర్థం చేసుకుంటే ఎగ్జామ్ అనేది నథింగ్. ఎనలైటికల్గా అర్థం చేసుకున్నప్పుడే పేరెంట్ చాలామంది, మీరు అన్నట్టు కొంతమంది పేరెంట్ ఆశ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాను, నేను చాలామంది చూస్తుంటాను, ఒక 2 పక్కన ఉంటే అంటే కజిన్స్ ఎలా ఉంటే, ఒక అబ్బాయి ఐఐటీలో చదివి అమెరికాకి వెళ్ళిపోతే నెక్స్ట్ పేరెంట్ కూడా ఏం ఆలోచిస్తాడు తెలుసా, ఇప్పుడు అమెరికాకి వెళ్ళి బాగా సంపాదిస్తూ ఉన్నాడు, మరి నా కొడుకు కూడా నా బిడ్డ కూడా ఇట్లా చదివితే బాగుంటుందని ఆ ప్రెషర్ తోటి ఏం చేస్తారు, ఒక పేరు మీరు అన్నట్టు ఒక స్కూల్ ఫౌండేషన్ కానీ అక్కడ తీసుకుపోయి పైసలు ఎంతైనా కట్టడానికి ట్రై చేస్తాం. కానీ అక్కడ జరిగేది మనం అబ్జర్వ్ చేస్తున్నామా, చేయలేకపోతున్నాం. యాజ్ ఏ పేరెంట్ నువ్వు చేయలేకపోతున్నావు. వాళ్ళు ఏమి ఇస్తున్నారు, ఇగో ఈ టైంలో ఇది అయిపోతుంది, బుక్స్ ఇస్తా ఉన్నారు, రాస్తున్నావు. నువ్వు రాగానే ఇంటికి రాగా ఏం చేస్తున్నావు, నానా మరి ఆ బుక్ మీ మేడం ఇది ఇచ్చింది, మీ సార్ ఇచ్చింది, అది చేస్తున్నావు అని అడుగుతున్నాం. కానీ నీకు అది అర్థమైందా, అర్థం కాలేదని ఎవరు అడగట్లే, మనం ఫీల్ అయిపోతున్నాం. పేరెంట్ ఫీల్ అయిపోతున్నాడు. ఎందుకు అంటే నేను అర్థమైంది, అర్థం కాకపోతే పక్క వాళ్ళు ఏమనుకుంటారో. మనం చాలామంది పేరెంట్ అదే, పక్క వాళ్ళ గురించి ఆలోచించద్దండి, నీ కిడ్డు గురించి నువ్వు ఆలోచించు. పక్క వాళ్ళతో మనకెందుకు, అందరు గొప్ప వాళ్ళు కాదు కదా. మరి నీ కిడ్ని గొప్పవాన్ని చేయాలంటే వాళ్ళని పాజిటివ్ వేలో తీసుకురావాలి, నువ్వు ఎప్పుడు కూడా నెగిటివ్ వేలో తీసుకురావద్దు. ఫస్ట్ ఎగ్జామ్ అనేది ఎగ్జామే, తప్పదు. కానీ ఎగ్జామ్ కోసమే చదవద్దు. ఎనలైటికల్గా అంటే నాలెడ్జ్ కోసం చదవండి. నాలెడ్జ్ కోసం చదివిన వాళ్ళు ఏదో ఒక రంగంలో సక్సెస్ అవుతారు. నాలెడ్జే ఇంపార్టెంట్, ఎగ్జామ్ ప్రామాణికం కాదు. ఇప్పుడు కోవిడ్ తర్వాత చూసుకుంటే ఇప్పుడు మొత్తం ఆన్లైన్ క్లాసెస్ అయ్యాయి. అసలు ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేది పిల్లలపై ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది? సో మ్యాక్సిమం మేడం అంటే ఇప్పుడు మీరు ఉన్నటువంటి చాలామంది నేను ఎనాలిసిస్ చూస్తూనే ఉంటాను. ఈ ఎనాలిసిస్ చూసినప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అనేది అంత ఎఫెక్టివ్గా రన్ అవుతుంది. నేను కూడా 1 ఇయర్ నుంచి ప్రాక్టికల్గా ఆన్లైన్ క్లాస్ చెప్తా ఉన్నాను. నేను బోర్డు మీద చెప్పినప్పుడు ఉన్నటువంటి రెస్పాన్స్ ఆన్లైన్ క్లాసులో రావట్లేదు. నేను ఫ్రాంక్లీగా చెప్తా ఉన్నా, కొంతమంది స్టూడెంట్ ఫీల్ అవుతుంటారు. కానీ వాళ్ళ పేరెంట్ ఏం చేస్తాడంటే, పేరెంట్ అరే నీ క్లాస్ స్టార్ట్ అవుతుంది కదా అని చెప్పిన తర్వాత స్టూడెంట్ ఏం చేస్తున్నాడు, వానికి ఉన్నటువంటి అవైలబిలిటీ ప్రకారం క్లాసు ఆన్లైన్కి వస్తున్నాడు. ఒక యాప్, జూమ్ యాప్, మనం మీట్ గూగుల్ ద్వారా ఏదో ద్వారా చెప్తాం కదా, సిస్టంలో వాళ్ళ కరెక్ట్గా ఆన్ అవుతాడు. ఇక్కడ చెప్పే టీచర్ కూడా ఏమైనా ప్రజెన్స్లో కనబడతాడు. కానీ అతను స్టూడెంట్ ఏం చేస్తూ ఉంటాడు, ఇంకా వేరే పక్కన సిస్టాన్ని ఓపెన్ చేసి యూట్యూబ్ చూడడము, ఫేస్బుక్ చూడడము, ఫ్రెండ్స్తో చాటింగ్ చేయడం. చాలామంది స్టూడెంట్ ఫీల్ అవుతారు, నాకు తెలిసింది. కానీ నేను ప్రాక్టికల్ అబ్జర్వేషన్, నేను చాలామంది వార్నింగ్ కూడా ఇచ్చాను. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్ వే. అంటే నువ్వు ఇప్పుడు పేరెంట్ ఏమనుకుంటున్నాడంటే, అరే మా అబ్బాయి క్లాస్లోనే ఉన్నాడు కదా అనుకుంటాను. కానీ వాడు ఉన్నది క్లాసులో కాదు, ఫిజికల్గా ఉన్నాడు. కానీ మెంటల్గా ఎక్కడ ఉన్నాడు, యూట్యూబ్లో ఉన్నాడు, ఫేస్బుక్లో ఉన్నాడు, ఫ్రెండ్స్ తోటి వాటి చాటింగ్లో ఉన్నాడు. అలాంటప్పుడు అది క్లాస్ వాడు తెలివికలోడని ఎలా అర్థమవుతుంది? సో ఆ కంట్రోలింగ్ పవర్ మనకు రాదు. కనుక పేరెంట్ నేను చెప్పేది, ఒకవేళ తప్పదు, ఆన్లైన్ తప్పట్లేదు, మరి తప్పనప్పుడు మరి మనం ఎస్కేప్ చేయడానికి కుదరదు కదా. మరి ఏం చేయాలి అంటే, యాజ్ ఏ పేరెంట్గా ఎవరైతే గార్డియన్ ఇంటికాడ ఉంటారో వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి చెక్ చేస్తూ ఉండాలి.
మీరు ఇంటికాడ ఫర్ ఎగ్జాంపుల్ తల్లిగా ఉందనుకో, వంట వండుతున్నాం అనుకో, ఒక్క నిమిషం అబ్బాయి కానీ అమ్మాయి ఏం చేస్తాడు ఒక్కసారి తొంగి చూసి తట్టిపోయినాం అనుకో, అరే మా మమ్మీ వచ్చి చెక్ చేస్తుందన్న భయం అనేది ఉంటుంది. అలా ఇవన్నీ చెక్ చేయాలి, అదొక రాంగ్. ఈ రోజుల్లో మనకు విలేజ్లో చాలా మంది పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఇంటర్నెట్ ప్రాబ్లం చాలా మంది. ఇంటర్నెట్ ఉంది కానీ స్పీడ్ రాదు, కొన్ని తర్వాత సర్వీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానివల్ల కూడా వాళ్ళ క్లాస్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ కానీ 10th కానీ 9th కానీ మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ కనెక్టివిటీ లేకపోతే నెక్స్ట్ క్లాస్ అర్థం కాదు. కనుక కనెక్టివిటీ మిస్ అయితే ఇబ్బందిగా. అంటే సర్వీస్ ప్రాబ్లం వచ్చినా నీకు ప్రాబ్లమే, మొబైల్ ప్రాబ్లం వచ్చినా నీకు ప్రాబ్లం, సిస్టమ్ ప్రాబ్లం వచ్చిన ప్రాబ్లం. అంటే ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంది కనుక అది కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. చాలామంది ఈ రోజుల్లో మీరు చూస్తూ ఉంటారు, ఎక్కువ బిజినెస్ మొబైల్ బిజినెస్ ఎక్కువైంది కరోనా ఎఫెక్ట్లో. ఎందుకంటే ప్రతి పేరెంట్ ఎవరైనా రిక్షా దిక్కేటోడు కావచ్చు, రైతు కావచ్చు, చిన్న చిన్న ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరు ఏం చేస్తున్నారు, అరే మా పిల్లవాళ్ళు వెనకబడవద్దు, వేరే పిల్లవాళ్ళు ఆన్లైన్లో వింటున్నారు కనుక దానికోసం మనం ఏదో ఒకటి కొనిస్తున్నాం. మరి ఆ డబ్బులు ఒక రిక్షా దొక్కేవాడు ఒక మంత్లీ 40,000 ప్రత్యేకంగా ఇన్వెస్ట్ చేయాలంటే చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం. అయినా కూడా వాళ్ళు కొనుక్కొచ్చి ఇస్తూ ఉన్నారు, అంటే అందరూ కొనలేరుగా. మరి అంటే ఇందులో మనం ఆన్లైన్ అనేది 100% ఇవ్వలేకపోతా ఉన్నాం. మనం అబ్జర్వ్ చేసిన 50% కూడా యూటిలైజ్ చేసుకోవట్లేదు. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్లో చదివే పిల్లలు అంటే కొంతమంది ప్రైవేట్లో చదివే పిల్లలు కూడా 100% యూజ్ చేసుకోవట్లేదు. మ్యాక్సిమం అంటే 50, మ్యాక్సిమం నేను అబ్జర్వ్ చేసిన, ఎందుకంటే నేను క్లాస్ తీసుకుంటూ ఉంటాను కనుక 50% యూజ్ చేసుకుంటాను. ఇక గవర్నమెంట్ సిస్టంలో అయితే టీవీల ద్వారా వినే వాళ్ళు వింటూ ఉన్నారు, లేదు చాలామందికి లాసే, తప్పదు. కానీ ఆన్లైన్ అనేది 100% సక్సెస్ కాదు కదా, 50% కూడా సక్సెస్ లేదు నా దృష్టిలో. ఇది నా పర్సనల్, మిమ్మల్ని ఎవరితో కాదు, నా పర్సనల్ 50% కూడా సక్సెస్ రేట్ లేదు. ఇది మెయిన్. మళ్ళీ ఇప్పుడు చూసుకున్నట్టయితే కోవిడ్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయని అసలు ఎగ్జామ్స్ లేకుండానే పిల్లల్ని నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేస్తున్నారు. దీని ప్రభావం ఎలా ఉంటుంది స్టూడెంట్స్ పైన? ఎగ్జామ్ లేకుండా వచ్చినప్పుడు ఏమైతుందంటే పిల్లవాడికి ఈజీ అనేది అర్థమైపోదు. నాకు ఎగ్జామ్స్ రావు, నేను చదవాల్సిన అవసరం లేదనే మైండ్లో వచ్చేసింది. నేను బెస్ట్ ఎగ్జాంపుల్, నేను మా ఇంటికాడ అబ్జర్వ్ చేస్తాను, మాకు స్కూల్ కూడా ఉంది. నా కొడుకు కూడా 10th క్లాస్, ప్రజెంట్ నా కొడుకు కూడా 10th క్లాస్. వాడు 9th క్లాస్ వరకు బాగా క్లాస్కి వెళ్ళేది. వాడు ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ అయినా కాంచెల్లి, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఎవరో కాదు, వాడు ఆన్లైన్ క్లాస్ చెప్పినా కాంచెల్లి మా మిస్సెస్ ఏమో రోజు క్లాస్ వింటున్నావు అని అంటే, మా వాడు వచ్చేసి ఏమంటాడు, డాడీ ఇయర్ 10th ఎగ్జామ్ ఉంటాయా? వాడి క్వశ్చన్ ఎప్పుడు జూన్ నుంచి మొదలైంది. అంటే వాడు 10th చదవాలన్న ఆలోచన ఎక్కడ ఉంది? నేను యాజ్ ఏ టీచర్ నేను 1000 మందికి టీచ్ చేశా, 1000 ర్యాంకులు తెప్పించాను. కానీ నా కొడుకు విషయంలో నేను ఏం చేస్తాను? నేను యాజ్ ఏ పేరెంట్గా నేను కంపల్సరీ, అంటే నా కొడుకే ఆ విధంగా ఉండంటే మరి మిగతా వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంటుంది? అంటే వాడికి నెగిటివ్ వచ్చేస్తుందా, ఎగ్జామ్ ఉండవులే చదవాలి. ఎప్పుడైతే మంచి స్టూడెంట్ కూడా చదవాలనకుండా ఈజీ, అంటే వేరే అలవాట్లకు అలవాటు అయ్యింది మళ్ళీ చదువుకోవడం చాలా కష్టం. ఒకసారి డిస్కంటిన్యూస్ చేస్తే కష్టం అవుతుంది. కనుక నా ఉద్దేశం ఏంటి అంటే కంపల్సరీ ఎగ్జామ్స్ పెట్టండి. ఎలా పెట్టాలి? ఇప్పుడు మీరు ఉన్నారు కదా, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఐఐటికి ఆన్లైన్ ఎగ్జామ్ పెడుతున్నాం, నీటికి ఎగ్జామ్ పెడుతున్నాం, 10th క్లాస్లో ఎన్టీఎస్కి ఎగ్జామ్ పెడుతున్నారు. ఆన్లైన్లో మనం ఎగ్జామ్ పెట్టి ఎన్టీఎస్ 10th వారికి కూడా ఎన్టీఎస్ ఎగ్జామ్ పెట్టాం మనం కండక్ట్ చేసి ఆల్ ఇండియా లెవెల్లో. మరి ఆ ఎన్టీఎస్లో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఇచ్చారు కదా, మార్నింగ్ సెషన్ ఈవెన్ 2 పేపర్లు కండక్ట్ చేశారు. అలా కూడా మనం కూడా ఆలోచిస్తే మార్గం ఉంది. మీరు ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయడం వల్ల వాళ్ళకి నెగిటివ్ వస్తుంది తప్ప పాజిటివ్ రావట్లేదు. యాజ్ ఏ పేరెంట్గా చెప్తారా, టీచరే కాదు, పేరెంట్గా నేను సపరేట్ చెప్తున్నాను. అంటే మీరు ఏం చేయొచ్చు, మార్గం ఉంది. నువ్వు పిల్లవాడిని క్లాస్ రూమ్కే తీసుకురావాల్సిన అవసరం లేదు, యూ కండక్ట్ ఆన్లైన్ ఎగ్జామ్. ఇప్పుడు మనము ఆల్ ఇండియా లెవెల్లో ఐఐటి చేయి 14 లక్షల మందికి రాబోయగలుగుతున్నారు. మరి మన రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రానికి దేనికి సపరేట్ ఉంది. 1 డే కాదు, 2, 3, 4 డేస్లో పెట్టు ఎగ్జామ్, అబ్జెక్టివ్ పెట్టండి. ఎనలిటికల్ నువ్వు ఎగ్జామ్ లాంగ్ ఆన్సర్ రాస్తేనే తెలివి కాదు కదా. అంటే ఇది ఏమైందంటే స్టూడెంట్కి అరే ఎగ్జామ్ అనేది ఉంది, ఒకటి నేను కూడా చదువుకోవాలన్న ఆలోచన మనకు ఉంటుంది. దాంతో ఏమైందంటే ఎడ్యుకేషన్ కంటిన్యూషన్లో ఉంటే తర్వాత వాడి ఇంట్రెస్ట్ బట్టి మార్గం వేరే ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైతుంది, ఇంట్రెస్ట్ అనేది పోతుంది. ఇంట్రెస్ట్ పోయిన తర్వాత చదువు ఎలా వస్తుంది? కనుక నా ఉద్దేశం లేదంటే మార్గం ఉంది, ఎగ్జామ్స్ రద్దు చేయడం అనే మార్గం కాదు. మీరు అన్నారు క్లాస్ రూమ్కి వస్తే ఇబ్బంది, క్లాస్ రూమ్కి రావాల్సిన అవసరం లేదు, ఆన్లైన్ సిస్టమ్ పెడుతున్నాం. ఇప్పుడు మీరు ఎంసెట్ ఇంటర్మీడియట్ మన తెలంగాణ గవర్నమెంట్ ఉంది, ఎంసెట్ కండక్ట్ చేస్తున్నామా లేదా? ఐపీసీ వాళ్ళకి కండక్ట్ చేస్తున్నాం, ఎంపీసీ వాళ్ళకి కండక్ట్ చేస్తున్నాం. అలానే మరి 10th వాళ్ళకి కూడా ఆన్లైన్లో పెట్టండి, ఆన్లైన్ ద్వారా పెట్టండి. 100 మార్క్స్ ఇవ్వకపోండి, 20 క్వశ్చన్స్ పెట్టండి,
15 క్వశ్చన్స్ పెట్టండి. ఎన్నో క్వశ్చన్స్ పెట్టేసి ఆన్లైన్ ద్వారా కండక్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో అంటే ఎగ్జామ్ ఎస్కేప్ చేయడం అనేది నా దృష్టిలో కొంత నెగిటివ్. ఎందుకంటే టీచర్ని నేను అబ్జర్వ్ చేస్తుంటాను. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, మేమేం చేస్తామంటే ఎవ్రీ వీకెండ్కో 15 డేస్కో ఎగ్జామ్ కంపల్సరీ పెడతాం. వాడు ఎగ్జామ్ ఉందనగానే ఏం చేస్తాడంటే అలర్ట్ అవుతాం, అరే కంపల్సరీ ఎగ్జామ్ ఉంది కదా, దానికోసం అన్నా 5 డేస్లో 2 డేస్ అన్న చదువుతాడు. 15 డేస్కి ఎగ్జామ్ పెట్టిండు అనుకో 15 డేస్ 2 డేస్ చదువుతాడు. 1 మంత్ నేను ఎగ్జామ్ పెట్టిండు అనుకో అదే 2 డేస్ చదువుతాడు. తేడా లేదు. 1 వీక్లో 2 డేస్ చదివిన దానికి 15 డేస్లో 2 డేస్ చదవడానికి 1 మంత్లో 2 డేస్ చదివి చాలా తేడా ఉంది. అంటే కంటిన్యూషన్ ఉండాలంటే మనం అప్పుడప్పుడు ఎగ్జామ్స్ పెడుతూ ఉంటాం. అంటే దాని ద్వారా మార్కులు వస్తాయా అది కాదు అక్కడ ముఖ్యం. అంటే స్టూడెంట్ నాలెడ్జ్ని ఎనాలిసిస్ చేయడానికి యూజ్. పాస్ అప్ అయిన తర్వాత కదా మీరు కోరుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే మనకి ఎడ్యుకేషన్ మీరు చూడండి, నేను చదివే రోజుల్లో ఓపెన్గా చెప్తా ఉన్నా, డిగ్రీ చదివేటప్పుడు కానీ ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నేను క్లాస్కి వెళ్ళి చదవాలంటే కష్టం. అంటే అప్పుడు డబ్బులు రావాలంటే కష్టం. మా ఫాదర్ మదర్ 30 రూపాయల కూలి ఉండేది. నేను చెప్తున్నా ఫ్రాంక్లీగా 30 రూపీస్ పర్ డే కూలీ. 30 రూపీస్ అంత కష్టం ఉంది. ఇప్పుడు ల్యాక్స్ ఇలా డ్యూ టు ఓన్లీ ఎడ్యుకేషన్. సో ఆ రోజు మీరు చూడండి, నా క్లాస్ వైజ్ నా వయసు నాది 45 ఏజ్ ఉంది. అప్పుడు చదివిన వాళ్ళకి అడగండి ఎవరైనా, అప్పుడు అంత 3,000 5,000 జీతం. మీరు చూడండి గవర్నమెంట్ 5,000 జీతం అంటే చాలా గొప్ప అనుకున్నాం మనం. కానీ ఇప్పుడు 5,000 జీతం అనేది పర్ డేకి వస్తుంది. అంటే ఇవన్నీ దేనికి కారణము? ఓన్లీ ఎడ్యుకేషన్ ఉండడం వల్లే. అంటే ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉన్న వ్యక్తి ఎక్కడైనా బతకగలడు, 10 మందిని పోషించగలడు. కానీ ప్రాపర్ ఎడ్యుకేషన్ లేనివాడు వేరే వాళ్ళ మీద ఎప్పుడు డిపెండ్ అవుతూ ఉండాలి. సో నేను అనేది ఎడ్యుకేషన్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ మీద అవేర్నెస్ ఉండడం చాలా ఇంపార్టెంట్. కాకపోతే దాన్ని మంచి వేళ తీసుకురండి. నేను మీ మేడం ఇంతకుముందు చెప్పినట్టు ఏమని ఎగ్జామ్స్ ఏమో ప్రామాణికం కాదు, మళ్ళీ చెప్తా ఉన్నాం. మొన్న మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు, ఎగ్జామ్గా తీసుకోండి, ఫ్రీగా పోయి రాయండి. అలా అంటే ఎప్పుడు మీకు ఫ్రీనెస్ వస్తుంది? కాన్సెప్చువల్గా యు ఆర్ స్ట్రాంగ్. నీకు సబ్జెక్ట్ అర్థమైతే ఎంజాయ్ చేస్తూ రాస్తారు. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. నా స్టూడెంట్ ఒక అమ్మాయి MBBS, మిగతా స్టూడెంట్ నేను చూస్తే XY కాలేజీలో రాత్రి 12 గంటలు చదివే వాళ్ళు కూడా ఈ అమ్మాయితో అడిగేవాళ్ళు. అమ్మాయి నేను చెప్పేది, సార్ మా పక్కింటి అమ్మాయి రాత్రి 12 గంటలు చదువుతుంది సార్, అమ్మాయి ఎప్పుడు చూడు టెన్షన్ సార్, నేను 10 వరకు పోతే నాకు ర్యాంక్ వస్తుందా సార్ అన్నారు. నేను అన్నా, నీకు కాన్సెప్ట్ స్ట్రాంగ్ ఉన్నవా లేవా? ఎస్, నువ్వు కాన్సెప్ట్లో స్ట్రాంగ్ ఉన్న వరకు నీకు ర్యాంక్ వస్తుంది. ఆ అమ్మాయి కాన్సెప్ట్ లేదు అంటే ఆమెలో టెన్షన్ ఉంది. ఆమె కూడా కాన్సెప్ట్లో స్ట్రాంగ్ ఉంటే టెన్షన్ ఉండేది కాదు. అంటే నేను అనేది ఇప్పుడు ఫస్ట్ మెయిన్గా సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే నీకు ర్యాంక్ వస్తుంది. సబ్జెక్ట్ అర్థం కానప్పుడు ఆ టెన్షన్ తోటి ఎక్కువ గంటలు చదవాల్సి వస్తుంది. కనుక ప్రతి పేరెంట్ కూడా, ప్రతి టీచర్ కూడా, ప్రతి మేనేజ్మెంట్ కూడా ఫస్ట్ ఏం చేయాలంటే అర్థమయ్యే వేళ చదువు చెప్పాలి. మీరు అన్నారు థియరీ ప్రాక్టికల్. బోర్డు మీద కూడా మనం ప్రాక్టికల్గా చేయించవచ్చు. బోర్డు మీద కూడా నెంబర్ ఆఫ్ వేలు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మనకి అన్నీ అర్థమవుతాయి. కొన్ని మనం ప్రాక్టికల్ చూపించాల్సి ఉంటుంది ఇంటర్మీడియట్ లెవెల్. కానీ నవ్వేడేస్ ఎడ్యుకేషన్ పరంగా మీరు అన్నట్టు ర్యాంకుల కోసమే టీచ్ చేయాల్సి వస్తుంది. ఓపెన్ చెప్తా ఉన్నాను, నేను చెప్పకూడదు కానీ చెప్తున్నాం. ర్యాంకుల కోసం టీచ్ చేయాల్సి వస్తే ప్రాక్టికల్ తక్కువ అవుతున్నాయి. మీరు అన్నట్టు ఆ ప్రాక్టికల్ మెథడ్లో ఇంకా ఎక్కువ అప్రోచ్ అవ్వగలిగితే వాళ్ళకు ఐఐటికి వెళ్ళినా MBBS వెళ్ళినా ఫ్రస్ట్రేషన్ తక్కువగా ఉంటుంది. సో మీరు కాన్సెప్టే ఇంపార్టెంట్, మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు స్కూల్స్ ఆన్లైన్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయలేకపోతున్నాయి. కొంతమంది టీచర్స్కి చూసుకుంటే పని కూడా ఉండట్లేదు. అలాంటి వాళ్ళకి మీ స్పందన ఏంటి అలాంటి వాళ్ళ గురించి? సో ఇప్పుడు కోవిడ్ వల్ల మెయిన్గా ఎఫెక్ట్ అయిందంటే ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎడ్యుకేషన్లో స్టూడెంట్ ఎఫెక్ట్ అవుతున్నారు, మెయిన్గా టీచర్స్ ఎఫెక్ట్ అవుతున్నారు. తర్వాత మీరు కొన్ని స్కూల్స్ ఉన్నాయి, కొన్ని కాలేజీలు ఉన్నాయి. కార్పొరేట్ కాలేజీల ఉద్దేశం వదిలేసి రెగ్యులర్గా నార్మల్ చిన్న కాలేజీలు, ఇండివిజువల్ బ్రాంచెస్ ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఇబ్బంది పడుతుంది, స్టాఫ్ కూడా ఇబ్బంది పడుతుంది. కానీ కొంతమంది తీసేస్తున్నారు అంటున్నారు. కానీ చాలా చిన్న స్కూల్లో నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. అప్పుడు ఒక 15,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 5,000 6,000 ఇచ్చి కూడా వాళ్ళని ఏదో విధంగా ఎంగేజ్ చేస్తున్నాం. ఏదో విధంగా చిన్న స్కూల్ నేను చాలా అబ్జర్వ్ చేశాను. మీరు అంటే ఎందుకంటే పక్క కార్పొరేట్ స్కూల్లో, కార్పొరేట్ కాలేజో ఆన్లైన్ చెప్పినప్పుడు వాళ్ళు ఫీజులు వసూలు చేస్తున్నప్పుడు ఇక్కడ పేరెంట్ కూడా అడుగుతారు కదా. వీళ్ళ దగ్గర నామినల్ ఫీజు తీసుకొని కూడా ఇక్కడ టీచర్స్ అంటే వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే ఉద్యోగమే ముఖ్యం కాదు, నా స్టూడెంట్ బాగా పక్క స్కూల్ పిల్లవాడు బాగా అవుతున్నాం, నా స్టూడెంట్ వెనకబడద్దు. టీచర్ ఆ ఎఫెక్ట్ తోటి ఎంత జీతం వచ్చినా చాలా మంది చిన్న స్కూల్ నేను చూస్తూ ఉన్నా, వాళ్ళకి వచ్చిందంటే అందరూ అండర్స్టాండింగ్ తోటి తీసుకుంటా ఉన్నారు. కానీ అప్పుడున్నంత హ్యాపీగా ఇప్పుడైతే లేరు, 100%గా హ్యాపీగా లేరు. చాలా ఫ్యామిలీలు చిరిగిపోతూ ఉన్నాయి. ఇప్పుడు నేను నా కాలేజ్ ఉంది, మీరు చాలామంది మీకు గొప్ప చెప్తున్నాను, రియల్ మీరు అడగండి, మా స్టాఫ్ను అడగండి. మేము అప్పుడు ఫస్ట్లో ఇచ్చినంత జీతం ఇవ్వకపోయినా కానీ మేము ఒక 80% జీతాలు ఇస్తూ మేము ఎవ్రీ మంత్ ఇప్పుడు టిల్ డేట్ వరకు కూడా మేము జీతాలు పే చేశాం.
సో నేను చెప్పాను, మనకు వచ్చేదంటే చూసుకుందాం, పిల్లలు ఇచ్చే చదువు చెప్దాం, పేరెంట్ ఇస్తాడు. మా పేరెంట్స్ కూడా నేను చదువు చెప్పిన తర్వాత మా పేరెంట్స్ కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఆ పేరెంట్ కూడా ప్రాపర్గా ఉన్నాడు కనుక నేను స్టాఫ్కి మనకున్నటువంటి మేనేజ్మెంట్ కావాల్సినటువంటి ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సినటువంటి ఖర్చు నాకు వెళ్తూ ఉంది. అంటే నేను ఏంటంటే చాలామంది సఫర్ అయ్యారు, కానీ యాజ్ ఏ మేనేజ్మెంట్గా కంపల్సరీ జీతం జీరో చేయడం తప్పు, ఓపెన్ 100% రాంగ్. అది వాళ్ళని ఏ విధంగా చేయాలి, వాళ్ళను వర్క్ తీసుకో, అంత కాకపోయినా కొంత జీతం అయితే కంపల్సరీ ఇవ్వాలి, మినిమం. వాళ్ళు ఎందుకంటే బతకాలి కదా, కోవిడ్లో ఇంపార్టెంట్ సంపాదన ముఖ్యం కదా, బతకడం ఇంపార్టెంట్. ఆ బతకడం అంటే కొంత అవసరం, దానికోసం అయితే ప్రతి ఒక్కరు మేనేజ్మెంట్ ప్రొవైడ్ చేయాలి. నా ఉద్దేశం అయితే అది, ప్రతి ఒక్కరు కూడా ప్రొవైడ్ చేయాలి. తీసేయడం అనేది ప్రామాణికం కాదు. డోంట్ రిమూవ్ ద స్టాఫ్ రిమూవ్ చేయొద్దు. కాకపోతే చెప్పండి, ఒకటి ₹1,00,000 ఇస్తున్నాం, ఒకటి 10,000 ఇస్తున్నాం, ఈ 1,00,000 ఇచ్చేవాడిని చెప్పండి, నాన్న మిగతా వాళ్ళు కూడా మీ దోస్తులే, మిగతా వాళ్ళు కూడా మీ తోటి సహోద్యోగులే కదా, కనుక మీరు కొంచెం తక్కువ తీసుకోండి, మిగతా వాళ్ళకి 10,000 ఇద్దాం, ఈ 15,000 ఇద్దాం, వాడు బతుకుతాడు కదా. ఆ తర్వాత నీకు వచ్చిన తర్వాత చెప్పండి, మీకు ఇక్కడ ఎక్కువ ఇచ్చాను, మీరు ఏం లేకుండా మీకు జీతం ఇచ్చాను, మీకు ఇప్పుడు ఎక్కువ ఇయ్యను, వాళ్ళకి ఎక్కువ ఇస్తాం అని దాన్ని మెయింటైన్ చేసుకుంటూ పోవాలి. కానీ అసలే జీతం ఇవ్వకపోతే ఎలా అండి? నాకు ₹1,00,000 వస్తున్నాయి, నేను జీతం ఉంటాను, నేను ఏం చేస్తాను? ఇల్లు కోసం లోన్ పెట్టుకుంటా, కారు కోసం లోన్ పెట్టుకుంటా, చాలా ఉంటాయి. నాకు 1,00,000 వస్తుందని అయినా కానీ దాచుకోను. మరి నాకు ఇప్పుడు జీతం రాకపోతే నా పరిస్థితి ఏంటి? 10,000 వారికంటే హీన స్థితే అనుకోవచ్చు. అప్పుడు 1,00,000 వచ్చింది గొప్ప, ఇప్పుడు ఏం కాదు అక్కడ. కనుక అందరు బతకాలన్నప్పుడు ప్రతి మేనేజ్మెంట్ కూడా సపోర్ట్ కంపల్సరీ వాళ్ళకి ఇవ్వాలి. నా ఉద్దేశంలో గవర్నమెంట్ కూడా కొంత సపోర్ట్ ఇస్తే బెటర్. ఎలా అంటారు? మీరు అంటారు గవర్నమెంట్ అలా జీతం ఇవ్వాలా? కాదు, మీరు మాకు ఇచ్చేటువంటి ఇప్పుడు రెంట్లు ఉన్నాయి, రెంట్లు lakhs ఆఫ్ రూల్, ఆ రెంట్లు బంద్ చేయించండి. వాళ్ళు ఇట్లా బంద్ చేయరు, ఆ మేనేజ్మెంట్ బంద్ చేయరు. ఏమని చేయాలి మీరు? మాకు ఏది ట్యాక్స్ ఏదైతే ట్యాక్స్ తగ్గియండి, కొంత సేవ్ అవుతాం. కరెంటు బిల్లులు ఉన్నాయి, ఇక్కడ ఏంటి మనకు కమర్షియల్ కరెంటు బిల్లు, దాన్ని హౌసింగ్ కరెంటు బిల్లు చేయండి. అలా ప్రతి నెల మాకు మిగిలితే ఆ పైసలు మేము ఏం చేయవచ్చు? మీరు 2,000 10,000 ఇవ్వచ్చు, కానీ మేము ఏం చేస్తాం? మనిషికి 10,000 ఇవ్వగలం. మాకు ఏదైతే ఈ రెంట్లు ఈ ట్యాక్స్లు తగ్గించేసి ఇవన్నీ తగ్గిస్తే మేము వచ్చి ఆ డబ్బులతోటి మా దగ్గర ఎందుకంటే ఉండే లిమిటెడ్ ఎంప్లాయీస్ వాళ్ళకి మనిషికి 10,000 ఇవ్వగలం ఎక్స్ట్రాగా. సో అది ప్రొవైడ్ చేయవచ్చు మీరు. అట్లాంటప్పుడు మీరు సహాయం చేస్తే మేము కూడా 100%. ఏ మేనేజ్మెంట్ కూడా తీసేయాలి, డబ్బులు సంపాదించుకోవాలి ప్రతి ఒక్కరు ఉండొద్దు, కొంతమంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగారు, నేను ప్రత్యేకంగా నేను సర్వీస్ మోటో మీకు నా స్టూడెంట్ మీరు అడిగంటే చాలామంది చెప్తారు. నేను ఇండివిజువల్ కోచింగ్ సెంటర్ ఉండేది, నా కోచింగ్ సెంటర్లో నేను నా జీతం చేస్తూ కోచింగ్ సెంటర్ రెంట్ కట్టేవాడిని, కోచింగ్ సెంటర్ చెప్పి టీచర్ జీతాలు ఇచ్చేవాడిని. కానీ ఒక్కొక్క స్టూడెంట్ వస్తాడు, ఒకరు ఎస్సీ కావచ్చు, ఒకరు ఎస్టీ కావచ్చు, ఒకరు బీసీ కావచ్చు, ఓసీ కావచ్చు, కొంతమంది అనాథ పిల్లలు వచ్చి, సార్ నా ఫాదర్ లేడు, మా మదర్ లేదు, ఏంటిరా మరి నువ్వు ఎంత కడతావు? వాడు 10,000 కడతాను అనుకో, వాడు 2,000 కట్టని చదువు చెప్పిన, 2,000 కట్టని నేను టీచింగ్ చేసి ఎంఎస్సీ కెమిస్ట్రీ కోచింగ్. మీకు చాలామంది ఉంటారు, నాకు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటుంది. వాళ్ళు నాకు ఈరోజు నాకున్న గొప్పతనం అది, ఎక్కడ పోయినా కెమిస్ట్రీ కృష్ణ అనడానికి కారణం అది. కేసీపీ అంటే ప్రతి స్టూడెంట్ చెప్తారు, మీరు నా స్టూడెంట్ చాలామంది ఉంటారు, మీరు కనుక్కోవచ్చు. అలా అంటే హెల్ప్ చేశాను, వాళ్ళందరికీ చెప్తాను. నాకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, నేను ఐఐటీ చేసిన డబ్బులు వస్తున్నాయి, అవి చాలు నాకు. కానీ మీరు బతకాలరా, మీరు బతుకుతున్నారంటే మీరు రేపు ప్రయోజకులు అయ్యింటే పేద విద్యార్థులు హెల్ప్ చేయమంటాం. మీరు నా స్టూడెంట్ అడగండి. ఇప్పుడు నేను కొంతమంది లాస్ట్ ఇయర్ ఒక 2 ఐఐటి స్టూడెంట్స్ ఉన్నారు. ఒక ఎస్టీ అబ్బాయి ఉండే, ఇది కలవకుర్తి తండా, ఒక అబ్బాయి పేరొద్దు, అతను రూర్కీలో ఐఐటి అయిపోయింది, ఉద్యోగం వచ్చింది. వాడు మొన్న వచ్చిన తర్వాతనే వాళ్ళ ఫాదర్ ఏం తెలుసా, లిటరల్గా మెకానిక్ బోరు మన మెకానిక్. ఆ రోజు వాడు తిండి లేదు, వాళ్ళ ఫాదర్ ఎవరు అందులో వాడు వచ్చాడు, సార్ నేను ఇట్లా చదువుకోవాలనుకుంటున్నాను, ఏం చేద్దాం అన్న, నా ఫీజు కొంత ₹10 ఉండే, మరి ఏమి అన్న, నేను ₹5 కడతాను పోనీ అని చెప్పి. ఇప్పుడు ₹5 కూడా కట్టలేదు, వాడు ఎంత కడితే తీసుకున్నా. వాడు ఇప్పటికి ఫస్ట్ ఉద్యోగం రాగానే, సార్ మీరే నాకు దేవుడు అన్నాడు. నేను కాదా, నేను దేవుడిని, మీ అమ్మా నాన్న దేవుడు, నిన్ను చదివిస్తారు చూడ, మీ అమ్మా నాన్న దేవుడు అన్న. వాళ్ళని గుర్తుపెట్టుకో, నువ్వు సంపాదిస్తున్నావు, వాళ్ళకి సేవ చేయమన్నా. అంటే నేను కొంతమందికి టీచింగ్లో నాకు ఎందుకు సంతృప్తి అవుతుందంటే, నేను కొంత డబ్బులు సంపాదిస్తున్నా, తప్పేం లేదు, నేను కూడా పొట్ట ఉంది కనుక సంపాదిస్తున్నా. అయినా కూడా నేను చాలామందికి ప్రేరేప్ చేస్తాను. చాలామంది స్టూడెంట్ చెప్తా, ఇప్పుడు నేను చెప్పిన ఎంబీబీఎస్ స్టూడెంట్ చెప్తా, మీరు వ్యాపార దృక్పథమే కాదు, కొంత సేవ దృక్పథం, డబ్బు ఉంటే తీసుకోండి, లేని వాళ్ళు మాత్రం పీడించొద్దని నేను చాలామంది చెప్తూ ఉంటాను. నా గైడెన్స్ అదే. మీరు ఏం సార్ మీరు ఇలా చెప్తున్నారు, ఇంత జీతం తీసుకున్నారు మీరు అనొచ్చు. మీరు ఎగ్జాంపుల్, మాది ఎక్సెల్ స్కూల్ కూడా ఉంది నాకు, 1 to 10.
మా స్కూల్లో 300 మెంబర్స్ 280 to 300 మెంబర్స్ ఉంటారు. అందులో లిటరల్గా 18 మంది ఆర్ఫన్స్, ఇప్పటికి కూడా 18 మంది అనాథలు చదువుతున్నారు నా స్కూల్లో. 18 మంది అనాథలు. నేను ఎవరికైనా చెప్తాను, మీరు ఎవరండి, నా స్కూల్ ఫీజు గవర్నమెంట్ డిసైడ్ చేసిన ఫీజు కంటే ఒక 1000 రూపీస్ తక్కువ ఉంటుంది, కానీ ఎక్కువ తీసుకోండి. మళ్ళీ అందులో టీచర్స్ కూడా అందరూ బీఈడి పీజీ కంప్లీటెడ్ టీచర్సే. మీరు టీచర్ తగ్గిస్తారా? లేదు. నేను అందరికీ ఎరికే, నా మోటో అది. నేను ఇక్కడ కాలేజీలో నాకు అన్నం సరిపోయిన డబ్బులు వస్తున్నాయి, కానీ స్కూల్లో మాత్రము సేవా దృక్పథమే నాకు ఎక్కువ. ఎందుకంటే నేను విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. నేను ఈ స్థానానికి రావడానికి కారణం నాకు ఎడ్యుకేషన్. కనుక ప్రతి పేద విద్యార్థి కూడా ఎడ్యుకేషన్ ఉండాలనే ఉద్దేశంతో మినిమం ఫీజులతో రన్ అవుతుంది. అందులో 18 మంది ఆర్ఫన్స్, అనాథలు, డొనేషన్ ద్వారా చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అది నా మోటో. అంటే నేను నా పర్సనల్గా చేస్తూ ఉంటాను, స్కూల్ పర్సన్ కూడా ఉంటుంది. అంటే రేపు డబ్బే ముఖ్యం కాదు, రేపు పేరే ముఖ్యం. టీచర్ అంటే గొప్పవాడు. ఎందుకంటే టీచర్ని ఎందుకు ప్రే చేస్తారంటే రీజన్ అదే. నేను ఎప్పుడు కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాను. ఎగ్జామ్ గురించి భయపడొద్దురా, జీవితంలో పైకి రావాలి, కష్టపడాలి. పేరెంట్ నేను ఏం చెప్పినా ఇప్పుడు కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా, స్టూడెంట్ ఎవరైనా వినేటోళ్ళు ఉంటే ఫస్ట్ మీరు సంపాదించి ఏదైనా పేరెంట్ను సంతృప్తిగా చూసుకోవడం మెయిన్. తల్లిదండ్రులను చూసుకున్నవాడే గొప్పవాడు. ఎంత సంపాదించిన గొప్పవాడు కాదు, తల్లిదండ్రులను మంచిగా చూసుకున్నవాడే గొప్పవాడు. సో ఎడ్యుకేషన్ ద్వారా నేను నేర్చుకున్నది. ఇప్పుడు ఎంపీసీ తీసుకున్న వాళ్ళకి ఐఐటి ఒకటే మార్గం అని చాలా మంది అనుకుంటారు. ఒకవేళ ఐఐటీలో సీట్ రాకపోతే ఇంకా వేరే ఆప్షన్స్ అనేవి ఎలా ఉంటాయి? సో చాలా మందికి అది కూడా చాలా ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు మనం ఐఐటి గురించి అంత గొప్పగా చెప్పాం కనుక ప్రతి పేరెంట్ కూడా ఏం ఆలోచిస్తారు, నా కిడ్ ఐఐటిలో బీటెక్ కంప్లీట్ అవ్వాలి అనుకుంటారు. అయితే మనకు ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి సీట్స్ 11,000 అరౌండ్ ఉన్నాయి. మరి ఆల్ ఇండియా లెవెల్లో రాసే వాళ్ళు 14 లక్షల మంది ఉన్నారు. 14 lakhs మెంబర్స్. అంటే అందరికీ ఐఐటి సీట్స్ రావు. సో అయినంత మాత్రాన, ఐఐటి రాకపోయినంత మాత్రాన నీ జీవితం పోలేదు. ఇంకా చాలా ఉంది, అద్భుతమైన జీవితం ఉంది, ఆనందమైన జీవితం ఉంది. సో నీకు ఐఐటి రాకపోతే నెక్స్ట్ ఏముంది, ఎన్ఐటిలో సీట్స్ ఉన్నాయి మనకి, 888 సీట్స్ ఉన్నాయి మనకి, 30,000 దాకా అక్కడ ఉన్నాయి. అంటే నువ్వు ఐఐటి రాకపోయినా కూడా నేషనల్ వైజ్గా ఉన్నటువంటి ఎన్ఐటీలో కావచ్చు, 888 కావచ్చు, డీమ్డ్ యూనివర్సిటీస్లో కూడా ఉన్నాయి. ఇది కాకుండా మీరు చూస్తూ ఉంటారు బిట్స్, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మనకి హైదరాబాద్లో ఫేమస్. బిట్స్ మనకి హైదరాబాద్ సెంటర్లో కూడా రీసెర్చ్ సెంటర్ మనది, గొప్ప సెంటర్. అంటే ఐఐటి రాకపోయినంత మాత్రం ఎవ్వరు కూడా డిప్రెషన్ గురి కావద్దు, ఎవ్వరు కూడా బాధపడవద్దు. మీరు మళ్ళీ వేరే మార్గంలో ఇంజనీరింగ్ చేయవచ్చు. మీరు ఎన్ఐటి, ఐఐటి, IIIT, డీమ్డ్ యూనివర్సిటీ, బిట్స్ కూడా రాకపోయినా లోకల్ ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఉన్నాయి. సో మీరు ఫస్ట్ మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయండి. లోకల్లో కూడా అయిపోయినా కూడా మళ్ళీ మీరు ఐఐటికి వెళ్ళవచ్చు. అదేంటి సార్ నాకు ఐఐటి మిస్ అయింది మళ్ళీ అంటే ఉంది. బీటెక్ ద్వారా మళ్ళీ బీటెక్ అయిపోయిన గేట్ ద్వారా మళ్ళీ నువ్వు ఐఐటికి రావచ్చు. అంటే నీ కోరికను ఆ విధంగా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సో నా ఉద్దేశం, మీరు ఐఐటి ఒకటే ప్రామాణికం కాదు, ఐఐటి రాకపోయినంత మాత్రాన బాధపడకూడదు. వేరే మార్గాలు ఉన్నాయి కనుక పేరెంట్ కూడా ఆ విధంగా ప్రోత్సహించాలి, టీచర్ కూడా దాన్ని కూడా ఎడ్యుకేట్ చేయాలి. సో ఇది రాకపోతే నెక్స్ట్ ఏంటి అన్నప్పుడు ఇవన్నీ ఉన్నాయి నాన్న, నువ్వెవరు బాధపడకూడదు. ఇక్కడ నీకు ఇంకొక అవకాశం ఉంది, మళ్ళీ ఐఐటికి వెళ్ళొచ్చు. అది కాకుండా మళ్ళీ బీటెక్ రాలేదనుకోండి, నార్మల్ కోర్సెస్, డిగ్రీ కోర్సెస్ ఉన్నాయి, డిగ్రీ కోర్సెస్, సైన్స్ కోర్సెస్ ఉన్నాయి. సైన్స్ కోర్సెస్ వెళ్ళిన తర్వాత నీకు డిఫరెంట్ ఫీల్డ్లు ఉన్నాయి, చాలా ఫీల్డ్లు ఉన్నాయి. ఒకటి ఇంజనీరింగ్ ఒకటే ఫీల్డ్ కాదు కదా, వేరే కోర్స్ ఉన్నాయి, లైఫ్ సైన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నవే డేస్ మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ కరోనా జరుగుతూ ఉంది. కరోనా జరిగితే మరి బీటెక్ వాళ్ళతో జరగకపోవచ్చు కదా. అప్పుడు లైఫ్ సైన్స్ చాలా ఇంపార్టెంట్ ఉంది, మైక్రోబాలజీ స్టూడెంట్ ఉంది, జెనెటిక్ స్టూడెంట్స్ ఉన్నారు, వైరాలజీ, వైరస్ అంటే దీని మీద రీసెర్చ్ చేసే స్టూడెంట్ చాలా మంది అవసరం. రీసెర్చ్ చాలా అవసరం, మీరు చాలా ఇది అబ్జర్వ్ చేయట్లేదు. అంటే దీని సాటిస్ఫాక్షన్ చాలా మంది సైన్స్ ద్వారా రీసెర్చ్ చేసి గొప్ప గొప్ప నోబెల్ ప్రైజ్లు ఎందుకు ఇస్తున్నాం, వాళ్ళు కోట్లు ఇవ్వట్లేదు, ప్రైజ్ ఇస్తున్నాం. ఆ నోబెల్ ప్రైజ్ కోసము జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తున్నారు. అంటే బీటెక్ ఒక మార్గం జీవితంలో జీవించడం, అది రాలేదు అంటే జీవితం అక్కడ ఆగిపోవట్లేదు, ఇంకా ఉంది, నీకు చాలా అద్భుతమైన జీవితం ఉంది. ఇటువైపు రా, రీసెర్చ్ వైపు రా, ఫిజిక్స్ మీద రీసెర్చ్ చేయి, కెమిస్ట్రీ మీద రీసెర్చ్ చేయి, మ్యాథ్స్ మీద రీసెర్చ్ చేయి, బాటనీ జువాలజీ మీద రీసెర్చ్ చేయి, వీటి మీద రీసెర్చ్ చేసి నీకు అనుకున్నటువంటి గోల్ ఆ విధంగా కూడా రీచ్ అవుతుంది. సో స్టూడెంట్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఐఐటి రాకపోయినంత మాత్రం జీవితం పోదు కనుక ఆ మార్గం ఒకటే కాదు, పేరెంట్ కూడా వేరే మార్గాన్ని కూడా ఉంది అని చెప్పండి, పాజిటివ్గా జీవితాన్ని లీడ్ చేయండి. ఇప్పుడు బీటెక్లో ఎక్కువ మంది చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ ప్రిఫర్ చేస్తారు, లేకపోతే మెకానికల్ సైడ్ వెళ్తుంటారు. మరి సివిల్స్ తీసుకున్న వారికి ఫ్యూచర్ ఎలా ఉంటుంది? సో మనకి బీటెక్లో డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. మనకి కంప్యూటర్ సైన్స్ అని, ఎలక్ట్రానిక్స్ అని, మెకానికల్ అని,
మెటలర్జీ అని చెప్పేసి, సివిల్ అంటే సివిల్ డిపార్ట్మెంట్, అంటే మీరు మరి కన్స్ట్రక్షన్ ఏరియా అనుకుంటాం, డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా, బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా, ఇవన్నీ. చాలామంది ఉద్దేశం ఏంటంటే కంప్యూటర్ సైన్స్ చదివితేనే ఉద్యోగం కాదు. మీరు ఏ కోర్స్ చేసినా బీటెక్లో మళ్ళీ మీరు ఐఐటీలో ఎంట్రన్స్ గేట్ ద్వారా అక్కడ కూడా మీకు కంప్యూటర్ సైన్స్ వచ్చే ఆస్కారం ఉంది. ఒకవేళ కంప్యూటర్ సైన్స్ రాలేదు, అక్కడ మీరు ఐఐటీలో కాదు, ఎన్ఐటీలోనే, ట్రిపుల్ యూనివర్సిటీ, ట్రిపుల్ ఐటీలోనే, లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీలోనే, లోకల్లో కూడా మీరు సివిల్ చేసేది అనుకోండి, దానికి కూడా భవిష్యత్తు ఉంటుంది. నాలెడ్జ్, అదే చెప్పింది, ఫస్ట్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. హార్డ్ వర్క్, డిసిప్లిన్గా ఎవరైతే సబ్జెక్ట్ నేర్చుకుంటారో 100% వాళ్ళ జీవితంలో వాళ్ళ గోల్ రీచ్ అవుతుంటారు. సో కంప్యూటర్ సైన్స్ మీరు అన్నట్టు ఐఐటి వాడికి 2 కోట్లు వస్తుంది, కాకపోతే నీకు 2 కోట్లు రాకపోవచ్చు, కానీ నీవు జీవితంలో సంతోషంగా ఉండే విధంగా నీకు కంపల్సరీ నీ జీవితానికి సరిపడేటువంటి ఆపర్చునిటీ 100% ఉంటుంది. సో కంప్యూటర్ సైన్స్ రాపోయినంత మాత్రాన, సివిల్స్ వచ్చినంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదు. అది కూడా కోసే, అది కూడా హ్యాపీగా ఉండొచ్చు. అంటే మన మనిషిని మార్చుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇది తక్కువ అనుకుంటే తక్కువ, ఇది ఎక్కువ అనుకుంటే ఎక్కువ. నువ్వు అది చేసిన తర్వాత అదే గొప్ప అనుకో, 100% సక్సెస్ అవుతుంటావు. ఇప్పుడు చేసేటువంటి సివిల్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సివిల్ చేసిన తర్వాత నువ్వు వేరే మార్గాన్ని ఎంచుకుంటావు, బిజినెస్ మార్గాన్ని ఎంచుకుంటావు, కానీ నీకు ఆ నాలెడ్జ్ చాలా యూజ్ అవుతుంది నీ బిజినెస్లో. అదే ఉద్యోగం చేయకపోవచ్చు, నీకు బిజినెస్లో చాలా యూజ్ అవుతుంది. అదే నువ్వు బ్యాక్గ్రౌండ్ ఉంది, నువ్వు రేపు గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వచ్చు, రేపు నీకు ఇంకేముంది, మనకి సివిల్స్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి. నీకు లైఫ్ క్లోజ్ అయింది అని అనుకోవద్దు, చాలా లైఫ్ ఉంది కనుక అది కూడా ఇంపార్టెంటే. కంప్యూటర్ సైన్స్ ఇంపార్టెంట్ అనుకోవద్దు, ప్రతి సబ్జెక్ట్ దేనికి కాదు ఇంపార్టెన్సే. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ మెకానికల్ చేయాలి కదా, మనకు వెహికల్స్ ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, ఎయిర్ క్రాఫ్ట్ ఇవన్నీ ఉన్నాయి, మరి అవన్నీ చేయాలంటే కంప్యూటర్ సైన్స్ వాళ్ళు చేయరు కదా. కనుక ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళకే గొప్పది. అంటే నేను చెప్పేది, పనిలో ఏం వెతుక్కోవాలి, దేవుణ్ణి వర్షిప్ అంటాం కదా, దేవుణ్ణి వెతుక్కోవాలి. అంటే నేను చేసే పని గొప్పదని వెతుక్కుంటే నువ్వు 100% సక్సెస్ అవుతావు. నేను చేసే నువ్వే కించపరచుకుంటే నువ్వే బాధపడతావు. కనుక వర్క్ను ఎవరు కూడా కించపరచకుండా నువ్వు చేసే పని ఏ చిన్న పని అయినా అది గొప్పదని చేసుకో, 100% గొప్ప వ్యక్తి అవుతావు. మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన అండ్ ఈ జనరేషన్కి మీరు ఇచ్చే ఒక టీచర్గా మీరు ఇచ్చే సజెషన్ మళ్ళీ అడుగుతాను. ప్రస్తుతం ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన అండ్ ఈ జనరేషన్ స్టూడెంట్స్కి ఒక టీచర్గా మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? సో ఒకటే మేడం, ఎడ్యుకేషన్ సిస్టాన్ని మనము చెప్పేంత అనాలిసిస్ ఇప్పుడు ఎవరికి అందుపట్టడం లేదు. ఎందుకంటే నేను చూస్తూ ఉన్నా, మరి ఇప్పుడు ఐఐటీలో చెప్పిన కోర్స్ ఆఫ్ రూపీస్ వస్తున్నాయి, ఐఐటి చదవని వాడికి కూడా కోర్స్ ఆఫ్ రూపీస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫేస్బుక్ చూస్తూ ఉన్నారు, ఫేస్బుక్ చేసిన వాడిని మరి ఏం చేసిండని మాట్లాడుకున్న విషయాన్ని ఫేస్బుక్లో పెట్టాడు. ఇప్పుడు ప్రపంచంలో కుబేరులో ఒక వ్యక్తి అయిపోయాడు, కుబేరులో వ్యక్తి. కనుక ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఎగ్జామ్సే కాదు, పాసు కాదు. ఎడ్యుకేషన్ అంటే నాలెడ్జ్. ఫస్ట్ అది ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే విద్య అంటే నాలెడ్జ్. నాలెడ్జ్ని సంపాదించుకో, నీకు ఏ వేళ కావాలంటే ఆ వేళ యూటిలైజ్ చేసుకో. అంతేగాని నేను గొప్ప ఫస్ట్ ర్యాంక్ వచ్చింది 10th లో, ఇంటర్మీడియట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఆ ఐఐటీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నువ్వే ఉద్యోగానికి 10 మందిలోకి వెళ్ళి కలవలేని దిశలో ఉన్నావు, కమ్యూనికేట్ చేయలేని దశలో ఉన్నావు, అందరిని ఒప్పేయలేని దశలో ఉంటావు. నువ్వేమని ఫీల్ అవుతావు? నేను ఒంటరినే అని ఫీల్ అవుతావు. అంటే నువ్వు అన్నింటిలో ర్యాంక్ వచ్చింది కదా, నువ్వు ఒంటరినే ఫీల్ అవుతున్నావు కదా. కానీ అలా కాకుండా నువ్వేం చేస్తావు? నాలెడ్జ్ సంపాదించి మనుషులను చదువు, మనుషులను చదువు, నువ్వు గొప్ప వ్యక్తివి అవుతావు. సో నేను అనేది ఎడ్యుకేషన్ అనేది నేను చెప్పి గొప్ప వ్యక్తిని చేయాలి అంటే అందరిని అర్థం చేసుకోవాలనేది నా ఉద్దేశం. యాజ్ ఏ టీచర్గా ఎగ్జామ్ కోసమే చదువు కాదు, ఎగ్జామ్ కోసమే క్లాసులు కాదు, మనిషిని అర్థం చేసుకోవడం అనేది ఎడ్యుకేషన్. సో నేను అనేది మనిషిగా అర్థం చేసుకునే ఎడ్యుకేషన్ కావాలి అంటారు. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు. ఇల్లు కట్టుకోవడానికి పునాది అనేది ఎంత అవసరమో విద్యార్థి దశకి గురువు అనేవారు అంత కీలకం. అలాంటి స్టూడెంట్స్కి గట్టి పునాది వేస్తూ స్టూడెంట్స్ని ఎంతో ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్న మన గురువు గారు కెమిస్ట్రీ కృష్ణయ్య గారి గురించి తెలుసుకున్నాం కదా. ఇది ఇవాళ ఎపిసోడ్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి B9 News.